సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్తే సార్. నమస్తే. సో 90s తో కోటికి పోటీయా? వాడు సంతోషంగా ఉన్నా, సాడ్ మూమెంట్ లో ఉన్నా, ఒక ట్రాన్స్ లో ఉన్నా, ఆ మ్యూజిక్ అనేది అంత ఇంపార్టెంట్. మ్యూజిక్ అంత పవర్ ఉంది మ్యూజిక్ లో. అది ఎటువంటి ఏ మ్యూజిక్ అని అవ్వచ్చు. సౌండ్ ఇంజనీర్ రూమ్లో కూర్చొని ఎంటైర్ ఆర్కెస్ట్రా వాయిస్తుంటే అవన్నీ కరెక్ట్ బ్యాలెన్స్ చేసేవాడిని. ఇంకా ఎవరు టచ్ చేయలేరు నేను చేసినట్టు గ్రాండియర్నెస్. అంజలి పుత్రుడా వీరాది వీరుడా సూరుడా ధీరుడా నీ మీద నాకు ఆ టైంలో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్స్, ఇప్పుడున్న లెజెండర్ యాక్టర్స్ అందరికీ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి మ్యూజిక్. స్క్రీన్ ప్లే ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ కూడా అంత ఇంపార్టెంట్. నాకు అలాగే నువ్వు నాకు నచ్చవైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూర్చోబెట్టి అలా ఇద్దరు కూర్చొని నవ్వుకుంటూ చెప్పాడు. అసలు ఇది చాలా డిఫికల్ట్ గా అనిపించిన ఏదైనా ఒక మ్యూజిక్ ఆల్బమ్. అరుంధతి ఒక క్యారెక్టర్, ఒక గద్వాల్ సంస్థానంలో ఆవిడ ఉన్న క్యారెక్టర్. ఆవిడ మీద ఒక పాట కావాలంటే నేను రాజ్ ఒక కుమ్ము గుమ్మేసాం పాటలన్నీ. నోబడీ విల్ టచ్. ఎవరు ఆ బౌండరీస్కి రాలేరు అసలు. అందరికేంటి ఈ మధ్య అందరూ ప్రతి ఒక్కటి కోటి గారు కోపం ఎక్కువయ్యారు. ఎక్కడ కోపం, నేను ఎక్కడ చూపించాను కోపం? ఎస్పి బాలసుబ్రమణ్యం సార్ నో మోర్ అని తెలిసేటప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. ఇక్కడ మంటూ ప్రతి పాటలో జీవిస్తూ ఉంటాడు మా బాలసుబ్రమణ్యం గారు. మీ పార్ట్నర్ మీ రాజు గారి కోసం ఒక ఫ్యూ వర్డ్స్. 10 years కలిసి చేసాం. తర్వాత మేము ఫ్రెండ్లీగా విడిపోయాం. అది కొంచెం ఎంతైనా డిస్టర్బెన్స్లు వస్తాయి కదా. సక్సెస్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ సార్ మీరు ఆల్వేస్ గుడ్. అంతేగా కదా. సో 90s తో కోటికి పోటీయా? పోటీ లేదు. పోటీ లేదు. పోటీయే లేదు. యా యా. కానీ సార్ మ్యూజిక్ వింటూ ఉంటే, అంటే ఏ మనిషికైనా లైఫ్లో బ్రతకడానికి ఊపిరి ఎంత ఇంపార్టెంటో, వాడు సంతోషంగా ఉన్నా, సాడ్ మూమెంట్లో ఉన్నా, ఒక ట్రాన్స్లో ఉన్నా, ఆ మ్యూజిక్ అనేది అంత ఇంపార్టెంట్. మ్యూజిక్ అంత పవర్ ఉంది మ్యూజిక్లో. Yes. అది ఎటువంటి ఏ మ్యూజిక్ అని అవ్వచ్చు. ఇష్టమైన మ్యూజిక్, నచ్చిన మ్యూజిక్. అంటే ఇప్పుడు పామరులకు కూడా సంగీతం అన్నది ఎంతో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు పెద్ద సంగీత విద్వాంసులు గారు. వాళ్ళు సంగీతం తెలియని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే అది పవర్ ఆఫ్ మ్యూజిక్. సూపర్. అది ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప కంపోజర్స్, ఎందరో విద్వాంసులు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళలో నేను ఒక నలుసు, అంతే. నలుసు కూడా కాదు, ఎక్కడో పాతాళం మేమంతా. ఎంతో మహానుభావులు ఉన్నారు అసలు. అంతే సార్. ఈ మ్యూజిక్ ప్రపంచమే ఒక మహాసముద్రం అంటూ ఉంటారు కదా. నిజంగానే ఎంతో మంది సింగర్స్, ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్. సార్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీ అయ్యి ఈరోజు మనం పాడుతున్నాం, వింటున్నాం అంటే దాని వెనకాతల టెక్నికల్గా ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది కదా. వర్డ్స్. నేను ఒక మహాసముద్రం నుండి వచ్చినాను. ఎందుకంటే మా నాన్నగారే మహాసముద్రం. సాలు రాజేశ్వర గారు అంటే ఇంకా ఆయన పాటలు, ఆయన సంగీతం అనేది అజరామరం. ఇంకా అటువంటి మ్యూజిక్ మళ్ళీ వినలేము, మళ్ళీ పుట్టరు. అటువంటి కంపోజర్ మళ్ళీ పుట్టడు. నేను మరి చాలా గొప్పగా చెప్పుకోగలను మా నాన్నగారు. ఎందుకంటే అంత గ్రేటెస్ట్ కంపోజర్. అక్కడి నుండి నేను ఆయన తనయుడుగా నేను రావటం, నేను అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అనుకోలేదు అసలు. జస్ట్ గిటార్ తోటి చిన్నప్పుడు డ్రమ్స్ వాయించేవాడిని, జాజ్ డ్రమ్స్. ఇప్పుడు ఏజ్ ఆఫ్ 7 years 8 yearsలో డ్రమ్స్ వాయిస్తూ అక్కడ నుండి ఆ నాలెడ్జ్ అక్కడ నుండి అలా బిల్డప్ అయింది. అది నెక్స్ట్ గిటార్ స్టార్ట్ చేశాను. గిటార్ 3 monthsలో వచ్చేసింది నాకు. అంటే అక్కడ నాకు ప్రాక్టీస్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్, అందరు మ్యూజిక్ డైరెక్టర్ పనిచేస్తూ పెద్ద వాళ్ళ దగ్గర పనిచేశాను నేను. నా అదృష్టం ఏంటంటే ఒక ఫస్ట్ స్టార్టింగ్ రమేష్ నాయుడు గారితో స్టార్ట్ చేసి అక్కడ నుండి చాలా పెద్ద కంపోజర్, ఒక లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారు, ఆర్డి బర్మన్ గారు, ఇళయరాజా గారు, తర్వాత బప్పిలేరి గారు, ఇలా ఒరిస్సా మ్యూజిక్ డైరెక్టర్ అక్షయ్ మెహందీని, ఆయన దే ఆల్ టాపెస్ట్. అండ్ అఫ్కోర్స్ సుశాల దక్షిణామూర్తి గారు, పెండ్యాల గారు. నాన్నగారి దగ్గర ఎన్నో వాయించాము. కానీ నాన్నగారి ఎంత వాయించారు మాకు అక్కడ ఆయనకి ఇష్టం ఉండదు. అంటే అక్కడ ఫ్యామిలీని పెట్టుకుంటున్నారు, అంత పిల్లల్ని పెట్టుకుంటారు. ఆయన వద్దయ్యా, మనకు వద్దు, ఇక్కడ మీరు బయటే వాయించండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు నేను బయట ఎక్కువ అందరి దగ్గర పనిచేశాను. మా అన్నయ్యలు దే బిజియెస్ట్ మ్యూజిషియన్స్ అనమాట. ఆ తర్వాత చక్రవర్తి గారి దగ్గర 8 years వర్క్ చేశాను ఆయన దగ్గర అసిస్టెంట్ గిటారిస్ట్గా. మామూలు అకౌస్టిక్ గిటార్కి చేరి బేస్ గిటారిస్ట్ అయ్యి
ఆ తర్వాత మొత్తం ఆర్కెస్ట్రా కంప్లీట్ బ్యాక్గ్రౌండ్స్ వేయటం అండ్ బ్యాలెన్సింగ్ చేయటం, అంటే సౌండ్ ఇంజనీర్ రూమ్లో కూర్చొని ఎంటైర్ ఆర్కెస్ట్రా వాయిస్తూ ఉంటే అవన్నీ కరెక్ట్ బ్యాలెన్స్ చేసేవాడిని నేను. అక్కడ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యి నా సాంగ్స్ వచ్చేసరికి ఇంకా గ్రాండియర్నెస్ ఇంకా ఎవరు టచ్ చేయలేరు నేను చేసినట్టు గ్రాండియర్నెస్. ఇప్పుడు జుమ్మనే తుమ్మెద వేట కానీ, ప్రియ రాగాల కానీ, స్వాతిలో ముత్యం కలిసి ఆ రికార్డింగ్ క్వాలిటీ చూడండి, ద హ్యూజ్నెస్, ద గ్రాండియర్నెస్, అది నో బడీ టచ్ ఇన్ సౌత్ ఇండియా. ఐ విల్ ఛాలెంజ్ దట్. బట్ ఆ గ్రిప్ నాకు ఎందుకో దొరికినాడు. వాళ్ళందరి దగ్గర పని చేయడం వల్ల ఎన్నో నేర్చుకుని అవన్నీ నేను ఇంప్లిమెంట్ చేశాను. నేను రాజ్ ఇద్దరు కలిసి చేసి రాజ్ కోటిగా ఒక జెండా పార్టీ అనమాట. ఇద్దరి యా నేమ్స్ కాస్త ఒక బ్రాండ్ అయింది, చాలా చాలా పాపులర్. ఎక్కడ ఏ పోస్టర్ చూసినా రాజ్ కోటి ఉండేది ఒక టైంలో. అంత బిజియెస్ట్ చాలా మందికి తెలియక రాజ్కోటి అంటే ఒకలే అనుకునేవాళ్ళు. అనుకున్నారు. తర్వాత లేటర్ ఆన్ తెలిసింది రాజు అంటే సపరేట్, కోటి అంటే సపరేట్. రాజును కూడా ఆయన చూసినా కూడా రాజ్కోటి గారిని మీరు అంటారు. సార్ నిజంగా కోటి సార్ మ్యూజిక్ అనగానే అది ఒక డిఫరెంట్ బ్రాండ్ పాతేశారు. అంటే అతని 90s సాంగ్స్ అంటే ఆ టైంలో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్స్, ఇప్పుడున్న లెజెండర్ యాక్టర్స్ అందరికీ కూడా మంచి మ్యూజిక్, అందరికి మంచి మ్యూజిక్, మంచి వాళ్ళకి మ్యూజిక్ చాలా హెల్ప్ అవుద్దమ్మా. టోటలీ సినిమాకి మ్యూజిక్ అనేది ఇట్స్ అ మెయిన్ కీ రోల్. అవును సార్. మీకు స్క్రీన్ ప్లే ఎలాగో సినిమాకి స్క్రీన్ ప్లే ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ కూడా అంత ఇంపార్టెంట్. కోర్స్ ఎవరు చేసినా, కానీ నేను చిన్నతనం నుండి అక్కడ అందరి దగ్గర పనిచేసి ఎన్నో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను కాబట్టి ఇన్ని సినిమాలు చేయగలిగాను, జనరంజకమైన పాటలు చేయగలిగాను. ఎన్ని సూపర్ హిట్స్ నాకు. ఇప్పుడు నేను 90s ప్రోగ్రామ్ చేస్తున్నా కదా, రియాసెస్ చేతున్న సాంగ్స్ లిస్ట్ తీస్తే ఓ మై గాడ్ 4 hours 5 ఇన్ని చేశానా నాకే అసలు ఆశ్చర్యం. అవన్నీ వింటూ ఉంటే ఎలక్ట్రానిక్స్ అన్నీ అప్పుడు వచ్చిన కొత్త అవన్నీ ఇప్పుడన్నీ సర్వసాధారణం అయిపోయింది. ఎలక్ట్రానిక్ మొత్తం ఎవరన్నా చేయొచ్చు. బట్ నౌ డేస్ ఆ రోజుల్లో అంత టోన్స్ అని సెర్చ్ చేసి ఒక రీసెర్చ్ లాగే. యంగ్ ఏజ్ అది, ఇప్పుడు ఏజ్ అయిపోలేదు, బట్ ఫుల్ హార్డ్ వర్క్ చేసి నేను కానీ రాజ్ కానీ, కోర్స్ మా రెహమాన్ గారు, అలాగే మా మణి అండ్ హ్యారిస్ జయరాజ్, ఇంకా ఈశ్వర్, రాజు అని ఇంతమంది కీబోర్డ్ ప్లేయర్లు మా దగ్గర పనిచేసేవారు. సార్ నాకు ఇప్పుడు ఒక్క డౌట్ వచ్చింది ఏంటంటే, అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, అందుకే కదా కోటితో 90s అని పెట్టారు. ఆ 90s సాంగ్ లో ఇప్పుడు మళ్ళీ ఇన్ కేస్ ఒక సూపర్ హిట్ సాంగ్ ని ఈ 2020s లో రీక్రియేట్ చేయాలి అంటే మీ సాంగ్స్ లిస్ట్ లో ఫస్ట్ 3 సాంగ్స్ ఏవి రీక్రియేట్ చేస్తారు? ఫస్ట్ ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ అది హే 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 పెట్టావు కదా, హే బదులు వేరే ఏదైనా పెట్టి చేసిన డిఫరెంట్గా ఉంటుంది. అది చేసినప్పుడు చెప్తావు. అదొకటి. తర్వాత ఇది రూపు తెరమ్మస్తానా నీకు డేరా వేస్తానా, అది కాటేసుకుందామే గిల్లి కజ్జా, అది ఎప్పటికి ఫర్ ఎవర్ అంటే న్యూగా ఉంటుంది ఆ సాంగ్. తర్వాత ఇంకోటి మిస మిస మెరుపుల మెహబూబా దరిరి దరిరి దరరాజ దిల్రుబా మెరి మెహబూబా, ఇది దీంట్లో చేశాను. మొటామిస్ హిట్లర్ అని ఉంటాను, హిట్లర్లో సెకండ్ సాంగ్ దట్ ఈస్. అఫ్ కోర్స్ హబీబీ అందరికీ తెలుసు, నడక కలిసిన నవరాత్రి, ఇలా చెప్పుకుంటూ పోతే టన్స్ ఆఫ్ సాంగ్స్, అన్ని హిట్ సాంగ్స్. సార్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 550+ అబౌవ్ సాంగ్స్ చేశాను. అంటే మూవీస్ చేశాను, 500+ మూవీస్ చేశాను. సాంగ్స్ అయితే మోర్ దెన్ 2000 కంపోజ్ చేసినాయి. బట్ దాంట్లో 20s పెట్టుకోవాలి, 20s అదే కదా. నేను అదే అనుకున్నా, 90s ఏంటి ఇక 20s టోటల్ 20sకి వచ్చేసాం. అది కాదు, నేను ఇంకా నువ్వే కావాలి 2000లో వచ్చింది మిలీనియం ఇయర్. ఆ తర్వాత నేను చేసిన ఆల్మోస్ట్ 2012 వరకు ఐఎమ్ యాక్టివ్. 12కి ఏం చేశాను, అరుంధతి చేశాను లాస్ట్. అరుంధతి తర్వాత కొంచెం ఆపామన్నమాట బండి. అలా కొంచెం అంటే నెక్స్ట్ న్యూ యంగర్ జనరేషన్స్ వచ్చి వేరే జనరేషన్స్ వచ్చేసరికి కొంచెం అలాగా అంతే, ఇట్స్ న్యాచురల్ అది. సార్ అంటే అప్పుడు మీ జనరేషన్ టైంలో ఇప్పుడున్న జనరేషన్ టైంలో అసలు చాలా టెక్నికల్గా చాలా పెరిగింది. అప్పట్లో డ్రమ్స్ వాయించాలంటే అదొక డిఫరెంట్ డ్రమ్స్ ఉండేవి. అప్పట్లో మ్యూజిక్ అంటే అదొక డిఫరెంట్, అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. అంటే సేమ్ ఇన్స్ట్రుమెంట్సే ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ అయిపోయింది కంప్లీట్గా. ఏంటంటే మొత్తం అంటే మీరు ఇలా చెప్పాలి శాంపుల్స్ లాగా అనమాట, ఒరిజినల్స్ లేవు అన్ని ఏఐ లాగా అన్ని. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. డ్రమ్స్ మనం వచ్చి కొట్టకర్లా, దాంట్లోనే ఉంటుంది. డూమ్ డిష్ డిష్ టాక్ డిష్ అన్నీ ఉంటాయి.
మనం దాన్ని ప్రోగ్రామ్ అలా మనం ప్రోగ్రామింగ్ చేసుకోవడం అంతే కంప్యూటర్లో. ఈవెన్ కీబోర్డ్స్ కూడా ఎలక్ట్రానిక్ అలా చేస్తే అది కొట్టుకుంటూ పోతుంటుంది ఎంతసేపు కావాలో. దాంతో వేరే టోన్స్ యాడ్ చేస్తే దిస్ ఆల్ శాంప్లింగ్ ప్రోగ్రామింగ్ అనమాట. లాజిక్ అని ఒక సాఫ్ట్వేర్ వచ్చింది, దాంట్లో కంప్లీట్ ప్రోగ్రామింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈజీ మెథడ్ ఫర్ ద కంపోజర్, యంగ్ కంపోజర్స్ కదా చాలా ఈజీ. ఆ రోజులో మాకు అన్నీ ఏమీ లేవు. నేనైతే 3 ట్రాక్ రికార్డింగ్ నుండి 6 ట్రాక్ రికార్డింగ్ వచ్చి తర్వాత 24 ట్రాక్ వచ్చి తర్వాత మల్టీ ట్రాక్స్ చేసాం. అన్ని ఇంత చూసి వచ్చాను నేను. మీకు 3 ట్రాక్ రికార్డింగ్ అంటే ఏవి అసలు ఆ 3 ట్రాక్లో అన్నీ చేయాలి. సింగర్స్, రిథమ్ బాక్స్, కోరస్లు అండ్ ఆర్కెస్ట్రా, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇన్ కరెక్ట్ వే. అలా ఉండేది. మేము వచ్చేసరికి ఎలక్ట్రానిక్ వచ్చింది కదా, ఎలక్ట్రానిక్స్ రికార్డ్ చేయడం చాలా కష్టం ఆ రోజుల్లో. అలాగా మేము చాలా కష్టపడి తర్వాత ఎలక్ట్రానిక్స్ డైరెక్ట్గా ఇన్పుట్ ఇచ్చి ఏదో చాలా ట్రై చేసాం అన్ని. వి సక్సీడెడ్ ఆల్మోస్ట్. ఇంకా చాలా వరకు చెప్పాలంటే మీరు హిట్ కొట్టిన వాటిల్లో అంటే ఒక లిరిక్స్ ఎంత ఇంపార్టెంటో ఆ లిరిక్స్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అంటే ఆ మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. అవును, క్యాచ్ లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ యూఆర్ ద బోత్ ఆఫ్ మెయిన్ అనమాట సాంగ్కి. సింగర్స్ తర్వాత వస్తారు. అది ఎవరు పాడినా హిట్ అవుతుంది డెఫినెట్గా. సింగర్స్ వీళ్ళే పాడాలి అది కాదు. ఆ రోజున మాకేంటంటే చాలా బిజీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇళయరాజా గారు కానీ మేము కానీ కేవి మహాజన్ గారు ఆయన ఎరాలో ఆయన బిజీ, అఫ్కోర్స్ ఇళయరాజా గారు బిజీ, మేము బిజీ. ఈ బిజీ టైంలో ఏంటంటే మాకు ఫాస్ట్గా అయిపోవాలి రికార్డింగ్స్. కొత్త వాళ్ళతో ట్రై చేయలేదు, టైం ఉండదు మాకు అసలు. ఒక ఫ్యాక్టరీలో జరుగుతుంటుంది రికార్డింగ్స్. ఆ టైంలో మేము కొత్త వాళ్ళతో ట్రై చేయాలంటే పాపం అందరూ వచ్చి అడుగుతుంటారు. అప్పటికీ నేను ఎంకరేజ్ చేశాను చాలామంది, మనోన్ కానీ తర్వాత మురళి అని వారు ఇప్పుడు లేరు, మురళి అని సింగర్, అతను కూడా చాలా పాటు పాడాడు. తర్వాత చాలామంది అది ఎంకరేజ్ చేసాం. ఇంకా ఫీమేల్ సింగర్స్తో చాలామంది ఎంకరేజ్ చేశాం. బట్ అలాగనమాట. మీరు లైన్స్ రాసి మీకు ఎవరైతే ఇస్తారో అది మ్యూజిక్ ఇది కంపోజ్ చేయాలి అనేటప్పుడు అప్పట్లో 90sలో కానివ్వచ్చు, ఇప్పుడు 20s అరుంధతి వరకు ఇది చాలా డిఫికల్ట్గా అనిపించిన ఏదైనా ఒక మ్యూజిక్ ఆల్బమ్? అరుంధతి కూడా కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. ఎందుకంటే స్టోరీ ఇట్ సెల్ఫ్ న్యూ. ఒక అరుంధతి ఒక క్యారెక్టర్, ఒక గద్వాల్ సంస్థానంలో ఆవిడ ఉన్న క్యారెక్టర్. ఆవిడ మీద ఒక పాట కావాలంటే ఇది ఒక థీమ్ సాంగ్, ఎంటైర్ మూవీ వస్తుంటుంది. ఆ సాంగ్ ఒక థీమ్ సాంగ్ కావాలంటే దానికి మటుకు చాలా హార్డ్ వర్క్ చేశాను నేను మొత్తం. కానీ ఎంతైనా నెరేట్ చేసే విధానం కరెక్ట్గా ఇంజెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అనేవాడు లేకపోతే రైటర్ అనేవాడు మాకు స్టోరీ చెప్పడం కానీ కరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తే మ్యూజిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతే, కరెక్ట్గా దిగిపోవాలి అంతే. నాకు అలాగే నువ్వు నాకు నచ్చావైతే మా ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూర్చోబెట్టి అలా ఇద్దరు కూర్చొని నవ్వుకుంటూ చెప్పాడు. అసలు చెప్తుంటేనే మ్యూజిక్ వచ్చేసింది టోటల్గా. అన్ని సాంగ్స్ హిట్ కదా దాంట్లో. అలాగే నువ్వే కావాలి కూడా అలాగే వాళ్ళు సేమ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ విజయ్ భాస్కర్ గారు డైరెక్టర్. అలాగా ఆ డైరెక్టర్ చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది టోటల్గా. కొన్ని సినిమా కమర్షియల్ సినిమాలు ఏంటంటే సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ ఒక సాంగ్ ఫర్ సాంగ్ సేక్ ఉంటుంది. హీరో ఇంట్రొడక్షన్ అని, ఇంట్రోల ముందు సాంగ్ అని, మళ్ళీ క్లైమాక్స్ సాంగ్ అని. ఈయన ఫాస్ట్ నెంబర్స్ చేయాలి, క్యాచీగా ఉండాలి, ఒక్కసారి వినగానే పాట ఎక్కిపోవాలి, ఇన్స్టెంట్ అనమాట. అలా ఉంటుంది మాకు. అలా చేయాలంటే చాలా కష్టమైన పని అది. అది నేను మా గురుగారి నేర్చుకున్నాను, మా చక్రవర్తి గారి దగ్గర. దాన్ని క్యాచీ పల్లవులే అని చూసుకుంటే నేను హిట్ రేంజ్ చూడండి. అసలు ప్రతి పాట హిట్ అంటే ఆయన లిరిక్తో స్టార్ట్ చేస్తాడు. ఆ బీటు మేమంతా అక్కడ బ్యాచ్ ఉంటాం కదా, మేమంతా వర్క్ చేస్తూ ఉంటాం. ఆ లిరిక్తో స్టార్ట్ చేస్తాడు, కిక్గా ఉంటుంది అనమాట. ఆ అలవాటు నాకు వచ్చింది. మా గురుగారి తర్వాత నేను లిరిక్తో స్టార్ట్ చేస్తానండి. అంటే ఒక అబద్ధపు సాహిత్యం అనమాట. అది ఏదైనా అవని ఒక క్యాచీ వర్డ్ తోటి స్టార్ట్ చేసి దాని నుండి అలా డెవలప్ చేస్తూ ఇలా చాలా పాటలు జరిగినాయి. అంటే ఏదైనా గొప్పగా చెప్పుకోవడం కాదు, అంటే నాకు పాట హిట్ అవ్వాలి. అల్టిమేట్గా అదే కదా, అది జనాలకి ఎక్కాలి అంతే. అది ఎక్కడ తీసిన ఏది కాదు, క్యాచీగా ఎక్కాలి అంతే. అందుకనే కొన్ని వర్డ్స్ పెట్టేసరికి మా డైరెక్టర్ కూడా కోటి పాడింది బాగుంది, దాన్ని బేస్ తీసుకుని రాయండి గురుగారు అని. వేటర్ గారు కూడా సమ్టైమ్స్ అవి తీసుకున్నారు. ఆయన భువనచంద్ర గారు కానీ సిరివెన్నెల గారు కానీ అందరూ చిన్న చిన్న వర్డ్సే. నేను పెద్ద పలరాంత రాయను, నాకు క్యాచ్ అంటే ఆ బీటు సౌండింగ్ కావాలి, నాకు సౌండ్. ఎందర మందిర సుందరకార తత్తర ఇలాగ సౌండ్ కావాలి నాకు, క్యాచీ వర్డ్స్ తోటి. తెలుగులో మనం అందరూ మహానుభావులు అన్నీ చేసేసారు. మనం చేయాలంటే ఏదో కొత్త కట్టింగ్స్ తోటి డిఫరెంట్గా ట్రై చేస్తే
ఉంటుందని అప్పుడు నేను డిఫరెంట్గా ఇచ్చే కూడా వేటూరు గారి మట్టుకు బ్రహ్మాండంగా ఇచ్చేవాడు. పదాలు మట్టుకు క్యాచీగా ఉండేది అనమాట, ట్యూన్కి తగ్గట్టుగా. అలాగే సిరివెల్లి సీతారామ శాస్త్రి గారిని, భువనచంద్ర గారు కానీ, దే ఆర్ గ్రేట్ వండర్ఫుల్ రైటర్స్. అండ్ అఫ్ కోర్స్ మా బాలు గారు, చిత్ర, అన్ని వాళ్ళు అన్ని పాటలు వాళ్ళే పాడారు నాకు. ఎందుకంటే నాకు బాలు గారు పాడకపోతే ఇంక నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదొక అండర్స్టాండింగ్ అంతే, అదే టీం కుదిరిపోయింది అనమాట. ఎంతైనా ఆయనే పాడాలి ఏ పాట అన్నా. అంటే సాంగ్ కంపోజింగ్లోనే ఆ టింజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అఫ్కోర్స్ మెగాస్టార్ ఇచ్చేస్తున్నాం, బాలకృష్ణ గారు చేస్తున్నాం, నాగార్జున గారు చేస్తున్నాం, వెంకటేష్ చేస్తున్నాం, ఎవరు ఇచ్చేసిన ఆ టింజ్ వచ్చేస్తారు. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా, రాగానే ఆటోమేటిక్గా ఆ స్టైల్కి మేము మోల్డ్ అయిపోతాం. పాట ట్యూన్ వినగానే ఆయన మోల్డ్ అయిపోతాడు. ఇలాగా దట్స్ వాట్ హిట్. ఇంత హిట్ రేట్ వచ్చిందంటే దిస్ ఆల్ టీమ్ వర్క్. ఎస్ సార్, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి కూడా ఉంటుంది కదా ఈ లైన్స్, ఇది హిట్ కొడుతున్నాము అంటే నాకు సెంటిమెంటల్గా నాకు నా సింగర్స్ ఉండాలి అని ఖచ్చితంగా. అలాగే కాదు, అలాగే కాదు, అది మ్యాండేటరీ అంతే. అంటే పాట కొట్టాం, ఆయన బాలు పాడతా, చిత్ర పాడతా, రైట్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఇలా. ఎప్పుడు ఏదో సెంటిమెంట్ సాంగ్ వచ్చినప్పుడు జేసుదాస్ గారు ఒక వెరైటీ కావాలి, ఆయనతో పాడేసి జేసుదాస్ ఇలాగే. సో మీ లిస్ట్ ఒకటి ఉంటుంది అంతే, స్ట్రాంగ్ లిస్ట్ ఉంటుంది. మోస్ట్లీ బాలు గారే, తర్వాత నాగూర్ బాబు గారు, ఆయన కూడా చాలా బాగా పాడారు నాకు. అంటే అఫ్ కోర్స్ బాంబే సింగర్స్ చాలామంది పాడారు నాకు. శంకర్ మహాదేవన్, ఉదిత్ నారాయణ్ అండ్ కుమార్ షాను, ఇంతమంది పాడారు నాకు. వాళ్ళు పాడిన పాటలు సూపర్ హిట్సే. అంటే పాట బాగున్నప్పుడు అది ఎవరు పాడినా సూపర్ హిట్ అవుతుంది. అర్థమైందా? అక్కడ ఏం వేరే ఎవరు వీళ్ళు పాడారు కదా హిట్ కాలేదు అన్న ఛాన్సే లేదు. అలాగా నా పాటలు ఇప్పుడు రేపు అంతా నా మొత్తం నా టీం పాడుతున్నారు పిల్లలు, యంగ్ టీం, ఇప్పుడు వచ్చిన యంగ్ బ్యాచ్ రేపు మా షోలో. సార్ నిజంగా చాలా మంచి ఆపర్చునిటీస్ జీ సరిగమప రియాలిటీ షోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు సార్. అంటే మంచి టీం, వాడు కూడా బాగా నేర్చుకొని పాటలు పాడాలని. అంటే పాట పాడడం చాలా కష్టం అమ్మా, అది గిఫ్ట్. పైగా అది కొంతమందికే భగవంతుడు ఇస్తాడు. అలా చాలామంది జీలో అయితే అందరికీ ఇచ్చాడు దేవుడు. జీ సరిగంప అందరూ బ్రహ్మాండంగా తయారయ్యారు పిల్లలు, అందరూ ఫామ్లో ఉన్నారు. అందరూ వాళ్ళు నాకు నా ప్రోగ్రామ్ వాళ్ళే వస్తున్నారు. సరే అందరూ చెప్తున్నా, ఎవరు పాడినా యంగర్ జనరేషన్ పాడబడదు, ఓల్డ్ జనరేషన్ పాడినా బాగుంటుంది నా పాట. సార్ ఇప్పుడు నిజంగానే ఈ ఈవెంట్ ఏదైతే మన 18th అక్టోబర్ రోజు జరుగుతున్న ఈవెంట్ 90s 20s ఎలా మ్యాచ్ అవుతుందని ఎక్సైటెడ్ గా ఉన్నాం సార్. అసలు మీరు చూడండి, అసలు అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే, ఎంజాయ్ కాదు గమ్మును కూర్చోవడం కాదు, అందరూ డ్యాన్స్ చేయటమే. ప్రతి పాటకి నేను యుఎస్లో చేశానమ్మా షోస్, ప్రతి పాటకి వాళ్ళు మొత్తం గ్రూప్ డాన్సెస్ అక్కడ, మొత్తం టీం అంతా వచ్చేసి మొత్తం డాన్సింగ్ అనమాట. అలాగ ఎంజాయ్ చేస్తాను నా పాటలు. అలాగా ఫస్ట్ టైం హైదరాబాద్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తున్నా ప్రోగ్రామ్ ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా గ్యాప్ తర్వాత. అప్పుడు బాలుగారు, చిత్ర గారు ఉన్నప్పుడు, బాలుగారు ఉన్నప్పుడు నేను చేశాను 2-3 షోలు హైదరాబాద్ చేశాను. బట్ దిస్ ఇస్ అల్టిమేట్లీ ఒక న్యూ జనరేషన్, టూ జనరేషన్స్. అసలు నా పాటలు వింటే అప్పుడు విని చెప్పండి, నేను ఐ విల్ ఛాలెంజ్ దట్. అంత స్టైలిష్గా ట్రెండీగా ఉంటాయి నా పాటలు ఫర్ ఎవర్, ఎప్పటికి కాదు. ఇంకా అనేది 100 years అయినా కూడా నా పాటలు అలా లైవ్లీగా ఉంటుంది, బతిగా ఉంటుంది అలాగే. సార్ ఈ ప్రిపరేషన్స్ ఎలా చేస్తున్నారు, ఎలాంటి సాంగ్స్ని చూస్ చేసుకున్నారు, ఎన్ని డేస్ నుంచి ప్రాక్టీస్ అవుతుంది? ప్రాక్టీస్ మటుకు 1.5 month అవుతుంది. సాంగ్స్ని సెలెక్ట్ చేసి ఏం చేశానంటే, ఆ ఓల్డ్ టింజ్ లేకుండా దాన్ని అంటే మళ్ళీ నేను రెక్టిఫై చేసి, మళ్ళీ న్యూ ట్రాక్స్ చేసి, దాన్ని న్యూ ఇన్స్ట్రుమెంట్స్ చేసి, ఎలక్ట్రానిక్స్ యాడ్ చేసి న్యూ ట్రెండ్ చేశాను పాటల్ని. 90s లా ఉండదు ఆ పాటలు, తప్పకుండా. నేను ఊరికే చెప్పడం కాదు, అమ్మమ్మో నో అంటే నేను పాడతాను కానీ, బట్ స్టేజ్లోనే వినాలి ఆ సౌండ్, అసలు బీభత్సం. లైన్స్ అవి ఉంటాయా సార్? అవి కూడా లైన్స్ మార్చకూడదుగా, హిట్ సాంగ్స్ కదా, హిట్ సాంగ్స్ లైన్స్ అయ్యే ఉంటాయి. బట్ ఆర్కెస్ట్రేషన్ బీట్స్ అన్ని సమ్ ఎలక్ట్రానిక్ టోన్స్ అని జాయిన్ చేశాను, లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ టోన్స్ అని, డబ్ స్టెప్ అని, అలాగే కొన్ని ర్యాప్స్ అని. అందరూ ఎంజాయ్ చేస్తారు ర్యాప్ కూడా. నా పాటలు అన్ని ర్యాపులు ఉన్నాయి ఆల్రెడీ. ఫస్ట్ టైం నేను రాజు ఇంటర్వ్యూ చేసిన ర్యాప్ దశ ఎంటైర్ ఇండియాలో
చిరంజీవి గారి పాట త్రినేత్రుడు సాంగ్ చూస్తారు. ఏ పప్ప 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 దీంట్లో ఫస్ట్ టైం ర్యాప్ యూజ్ చేసాం మేము. ఓకే. అప్పట్లో బప్పిలేరి గారు డిస్కో చేస్తుంటాడు ఆయన. ఎవ్వరు ర్యాప్ జోలికి వెళ్ళలే, భయపడేవాళ్ళు. ర్యాప్ ఏముందిలే అని. మేము కొత్తగా అప్పుడు రెహమాన్కి ఆయన బ్యాండ్ ఉండేది, దాంట్లో 2 ఆఫ్రికన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతోటి మేము ర్యాప్ చేయించాం. చాలా బాగుంటుంది త్రినేత్రుడి సాంగ్. అప్పట్లో బాగా హిట్. అంటే అప్పట్లో ఎందుకంటే దిస్ ఆల్ బ్రేక్ డ్యాన్స్ ఫోబియా అనమాట. అప్పట్లో మొత్తం ఒక మేనియా అందరికి. బ్రేక్ డ్యాన్స్ అందరూ బ్రేక్ డ్యాన్స్ చేసేవారు. ఆ మ్యూజిక్లో మేము స్టార్ట్ చేసాం బ్రేక్ డ్యాన్స్. అదేంటి అత్తకెమ్ముడు అమ్మాయికెమ్ముడు సినిమా ఉంది కదా, మా గురుగారు చక్రవర్తి గారు మ్యూజిక్, దాంట్లో ఒక సాంగ్ బ్రేక్ డ్యాన్స్ ఆయన చేశారు చక్రవర్తి గారు. ఆయన తర్వాత నెక్స్ట్ మేము అందుకున్నాం ఆ టార్చ్. అంటే ఒలింపిక్స్లో వెళ్తూ టార్చ్ ఇచ్చి వెళ్ళిపోతారు కదా, అలా ఆ టార్చ్ మాకు ఇచ్చాడు మా గురు. అక్కడ ఆ ట్రెండ్ పట్టుకొని వచ్చేసాను నేను రాజ్. అదే ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక ఈవెంట్ని చాలా గ్రాండ్గా, చాలా యూనిక్గా, అంటే 90s and 20s మిక్స్ చేస్తూ చాలా యూనిక్గా స్టార్ట్అప్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంతే. చాలా అంటే నేను కాన్ఫిడెంట్గా చెప్పుకున్నాను, ఎందుకంటే అంత బాగున్నాయి సాంగ్స్. నేను రోజు వింటున్నాను కదా, డెఫినెట్గా అన్నీ వాళ్ళ హృదయాల్లో ఉన్న పాటలే. అందరూ వాళ్ళు ఇచ్చిన హిట్సే నాకు. నేను కష్టపడి చేసినా, నేను రాజు చేసినా కూడా హిట్ చేసేది ఎవరు? వాళ్ళే ఆడియన్సే కదా. వాళ్ళు హిట్ చేశారు కాబట్టి వాళ్ళ హిట్ సాంగ్స్ నేను వాళ్ళ ముందు నేను మళ్ళీ ప్రజెంట్ చేయబోతున్నా విత్ న్యూ కలర్ తోటి. సార్ నిజంగా ఇప్పుడు చాలా మంది సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఇలాంటి ఈవెంట్స్ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయింది. ఎస్ కదా సార్. పైగా ఈ మామూలు బ్యాండ్స్లో వాయిస్తుంటారంట, ఎన్ని వాయించినా నా పాట 2-3 పడిపోతాయి ఇక్కడ ఆడియన్స్కి. ముఠా మేస్త్రి కంపల్సరీగా పాడాలి, కనిపెట్టరు కనుగొట్టరు, ఇటు సాంగ్స్ రెగ్యులర్గా పడుతుంటాయి. ఇప్పటికీ నా సాంగ్స్ లైక్ చేస్తున్నారంటే మా అదృష్టం, నిజంగా భగవంతుడు ఇచ్చిన వరం మాకు. ఆ సరస్వతి కటాక్షం, మా అమ్మ నాన్నగారు దీవెనలు, నేను రాజ్ ఒక కుమ్ము గుమ్మేసాం పాటలన్నీ. తర్వాత కోటిగా నేను ఏం చేశాను మ్యాక్సిమమ్ అది చించేశారు, నిజంగానే చించేశారు. అలా అనిపిస్తుంది ఆ పాటలు వింటుంటే. నోబడీ విల్ టచ్, ఎవరు ఆ బౌండరీస్కి రాలేరు అసలు. అంటే ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ ఆ బౌండరీస్కి రాలేరు ఎవరు. అటువంటి ఆర్గనైజేషన్ చేశాను నేను. సార్ అప్పటి సాంగ్స్ ఇప్పటి జనరేషన్ పిల్లలు కూడా ఎక్కువగా హమ్ చేస్తూ ఉంటారు. అవును, చాలా మంది ఇప్పుడు రీల్స్ లో సాంగ్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. అమ్మా నేను అమెరికాలో రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ ఒక షో చేశాను. చిన్న పిల్లలు మొత్తం వాళ్ళు స్టేజ్కి వచ్చి ఎవ్రీ సాంగ్ దే సింగింగ్ అండ్ దే డాన్సింగ్. అంటే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వేస్తూ ఈ పాటలను అలవాటు చేశారు వాళ్ళకి బాగా. కారుల్లో అంతా వేసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇంకా చాలుగా నా పెట్టి మేము వి అచీవ్డ్. అంతే కదా, జనరేషన్ అండ్ సార్ మీకు వెకేషన్స్ చాలా ఎక్కువ ఇష్టం అని విన్నాను నేను. బాగా కదా, గ్రీన్ నేచర్ అన్న వెకేషన్స్ అన్న మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? యూఎస్కి వెళ్తే అన్నీ తిరుగుతాను అక్కడ. నాకు టోటల్గా నచ్చిన ప్లేస్ ఏంటంటే స్విట్జర్లాండ్. నా రవికిషోర్ తీసినాడు నన్ను నువ్వే షూటింగ్ టైంలో స్విట్జర్లాండ్ తీసినాడు. అది చూసిన తర్వాత ఇంకా పర్వతాలు, తర్వాత అలాస్కా మహాపర్వతాలు. నాకు పర్వతాలు అంటే చాలా ఇష్టం. గ్రీనరీస్తో పాటు పర్వతాలు, మహావృక్షాలు అవి కూడా చూశాను. ఎటువంటి వృక్షాలు? ఈ హాల్ అంత ఉంటుంది, దాని యొక్క బేస్ హైట్ ఎంత ఉంటుందంటో దాదాపు ఒక more than 1,000 feet, more than that. ఒకటే లెవెల్ ఇలాగ అవన్నీ చూసి వచ్చాను నేను. 1000 feet గ్రేటెస్ట్ ట్రీస్ మా అటువంటి ట్రీస్ అంటే కాలిఫోర్నియాలో ఉన్నాయి. అది అంటే సియాటిల్ నుండి కాలిఫోర్నియా మధ్యలో అనమాట. ఇది ఒక రెడ్వుడ్ ఫారెస్ట్ అని. ఓ మై గాడ్, అమేజింగ్. అన్నీ చూశాను నేను. చూసిన తర్వాత ఇంకా నాకు ఎందుకు జీవితం అయ్యి కదా, అసలు ఎన్ని జనరేషన్స్ చూసి ఉంటాయి ఆ వృక్షాలు. ఒక్కొక్క వృక్షానికి 5,000 సంవత్సరాలు, ఒక్కొక్క 3,500 సంవత్సరాలు. ఆ చెట్లంతలా పట్టుకొని నేను ముద్దులు పెట్టుకొని ఆ పెచ్చులంతా వచ్చి తెచ్చుకున్నాను నేను మెమరీకి. అన్నేళ్ళు బతికిన చెట్లే ఎలా దాచుతున్నారు? తెచ్చి జాగ్రత్త పెట్టుకున్నాను నేను. ఈ పెచ్చులు తెచ్చి ఆ చెట్ల రియల్ ఇది మా అల్లుడు పెయింట్ చేశాడు.
ఇక్కడ ఆయన సియాటిల్లో ఉంటారు, మా డాటరు, మా మనవరాళ్ళంతా. ఆయన పెయింట్ అంటే మేము అందరూ వెళ్ళాము రెడ్వుడ్ ఫారెస్ట్కి. ఆయన పెయింట్ చేసిన తర్వాత ఈ వృక్షానికి మా డాటర్ చెప్పింది, డాడీ మీరు అన్నీ కలెక్ట్ చేశారు కదా, దీంట్లో అంటిస్తాను, ఇది మీకు లైఫ్ లాంగ్ ఉండిపోద్దని. ఎలా పదిలంగా పెట్టుకున్నాను నేను. ఇది 5000 years ఓల్డ్ చెట్టు, ఓకే, వాటి బెరడని తెచ్చుకున్నాను నేను. పాడవకుండా యా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఒకసారి ఆడియన్స్ చూద్దాం. ఇదండి రెడ్వుడ్ ఫారెస్ట్ ట్రీస్ అనమాట, అక్కడ నుండి తెచ్చిన బెరళ్ళు. సార్ ఇప్పుడు అర్థమైంది మీకు ఎంత గ్రీన్ నేచర్ అనేది. మాకు లోపలికి వచ్చిన తర్వాత అదొక పాజిటివ్ వైబ్ వస్తే, లోపలికి వచ్చిన తర్వాత ఈ గ్రీనరీ, ఈ డివోషన్, ఈ డివైన్ చూసిన తర్వాత అది అవన్నీ మా వైఫ్కి వెళ్తుంది. మా వైఫ్ జ్యోతి, తనకే వెళుతుంది ఆ క్రెడిట్ అంతా. ఎందుకంటే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అంటే వైఫ్ వల్లే వస్తుంది, ఆడవాళ్ళ వల్లే వస్తున్నాయి పాజిటివ్ వైబ్. వాళ్ళు చేసే పూజలు అవన్నీ టోటల్గా ఆవిడ వల్ల ఈ పాజిటివ్ వైపు. కోర్స్ మా మమ్మీ డాడీ ఇక్కడే ఉంటారు, మా అమ్మ నాన్నగారు ఎప్పుడు రోజు వాళ్ళు ప్రే చేసుకుంటూ ప్రశాంత. అంతే కదా సార్ మీరు అందుకే ఇంత హ్యాపీగా, ఇంత కూల్గా ఉండబట్టి ఇంత యంగ్గా ఉన్నారు సార్ కదా. సార్ ఇప్పుడు నేను మీకు ఒక సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ అడుగుతాను, కానీ మా అందరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు ఉండాలిగా మరి మీరు ఇచ్చే ఆన్సర్ ఆన్సర్ ఇస్తారో చూడాలి. సరే కమా. మీ గురించే, మీ గురించి మాకు తెలుసుకోవాలి కాబట్టి. తెలుసుకోవాలి. ఓకే. ఫేవరెట్ ఫుడ్ మాకు ఆన్సర్స్ తెలుసు, కానీ కరెక్ట్ చెప్తున్నారో రాంగ్ చెప్తున్నారో మరి మేము తెలుసుకోవాలిగా. నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్, గుత్తి వంకాయ ముద్దపప్పు కాంబినేషన్, ఆ నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని గుత్తి వంకాయ కూర తింటూ ఉంటే. అఫ్కోర్స్ నాన్ వెజిటేరియన్ అన్నీ, నాకు అన్నీ ఇష్టం. నాన్ వెజ్లో అన్నీ కుమ్మేస్తారు అన్నీ, బట్ నాకు ఎక్కువగా ఫిష్ తింటాను నేను. ఇప్పటికీ కూడా అడ్డమైన చెత్త తినకుండా చాలా హెల్త్ కాన్షియస్గా మంచి డైట్ ఫుడ్ తింటారని విన్నాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను మామూలు జంక్ ఫుడ్స్ తిన్నాను అసలు, బయట ఎక్కడ తిన్నాను నేను అసలు, ఇంటికి వచ్చే తింటాను ఇప్పుడు. నాకు ఎందుకంటే బయట అది భయం వేస్తుంది నాకు, ఏంటి ఈ ఆయిల్స్కి మార్చేస్తారని, అంటే అన్నీ అలర్ట్రేట్గా ఉంటాయి కదా బయట, అందుకోసం భయం నాకు. అందులో ఇంట్లోనే ఏ టైం అయినా నైట్ వచ్చి ఇంట్లోనే తింటాను. మీ ప్లేలిస్ట్లో ఆల్రెడీ మాకు ఒక టాప్ 3లో రీక్రియేట్ చేయాలంటే ఏ సాంగ్స్ అనేది చెప్పేశారు. అవును కదా. ఫర్ ఎవర్ ఎప్పుడు హమ్ చేసుకుని ఇంకొక ఫేవరెట్ సాంగ్ ఏంటి చెప్పాలి. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, జరిగిన తారనలో ఓ ఎక్కడున్నావు అంటోంది హాయిగా, ఈ క్షణం ఒకే. ఈ పాట నాకు బాగా ఇష్టం, చాలా ఫేవరెట్ ఫేవరెట్ మెలోడీ. సార్ జ్యోతి మ్యామ్కి ఒక సాంగ్ని డెడికేట్ చేయాలి అంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? ఆవిడకి అన్ని, నా మ్యూజిక్ అంతా ఆవిడకే డెడికేషన్. సార్ మ్యూజిక్ అంతా మ్యామ్కే డెడికేషన్, నా పాటలన్నీ ఆవిడకే కదా, అన్ని మ్యామ్కే డెడికేషన్. కానీ ఒక స్పెషల్ సాంగ్ డెడికేట్ చేయాలి. ఆవిడ పేరు మీద ఒక పాట చేశాను నేను. నీవేనమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి, జీవన జ్యోతి, నీవేనమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి. జయసుదాస్ కదా పాడించా ఈ పాటని. ఏదో సినిమా పేరు గుర్తురాట్లా, ఆవిడ మీద తలుచుకొని చేసింది. తర్వాత మా చిరంజీవి గారిని తలుచుకుంటూ, అంజనీ పుత్రుడా వీరాది వీరుడా సూర్యుడా ధీరుడా నీ మీద నాకు యా, ఆయన తలుచుకుంటూ చేసింది ఆ సాంగ్. సార్ మీరు ఎక్కువ యాక్టర్స్లో ఎక్కువ హీరోకి మ్యూజిక్ని ఇచ్చారు? నేను అందరికీ చేశానండి. సుమన్ గారికి నెంబర్ ఆఫ్ సినిమాలు చేశాను. కోర్స్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు కూడా 7-8 మూవీస్ చేశాను ఆయనకి. నాగార్జున గారికి, వెంకటేష్కి, తరుణ్కి 3-4 చేశాను ఆయనకి. ఇలాగ అన్ని హిట్సే, మ్యూజికల్ హిట్స్. మీకు అంటే సింగర్స్లో ఇద్దరు మీకు 2 ఐస్ లాంటి వాళ్ళని విన్నాను. అవును, ఒకటి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర. సో ఇద్దరి గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే సింగర్స్లో నాకు ఫస్ట్ సుశీలమ్మ గారు అంటే చాలా అమితమైన ప్రేమ నాకు. ఆవిడ వాయిస్ అంటేనే ఐ లవ్ హర్ వాయిస్, అల్టిమేట్ వాయిస్. ప్రపంచంలో ఇంకా ఎవరు ఆవిడ వాయిస్ తర్వాత ఇంకెవరినో అనుకోవచ్చు, కానీ షీఈస్ అ ఫస్ట్ ఫీమేల్ వాయిస్లో గొప్ప గొప్ప పాటలు పాడారు ఆవిడ. తమిళ్లో కానీ తెలుగులో కానీ అద్భుతమైన పాటలు. నాన్నగారి, కేవి మోదన్ గారి ఎన్ని పాటలు బ్రహ్మాండంగా పాడింది.
అలాగా బాలు గారు, చిత్ర గారు అంటే మాకు రెగ్యులర్ అనమాట. అంటే వాళ్ళు బయటకు అందరికీ పాడుతుంటారు, కానీ నాకు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. నేను బిజీగా ఉన్నప్పుడు నాకు డేట్స్ ఇచ్చి నాకు ఇబ్బంది పెట్టకుండా, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. నేను అప్పుడు కోపం వచ్చేసి చిత్రాన్ని తిట్టేస్తుంటాను, ఆవిడే పట్టించుకోదాన్ని. మాకు రెగ్యులర్ ఇవన్నీ. ఇప్పుడు అందరూ కోపం అనుకుంటారు. నాకు ఎక్కడంటే నేను వర్క్లో ఉంటాను ఫుల్గా. అందరికేంటి ఈ మధ్య అందరూ ప్రతి ఒక్కటి కోటి గారు కోపం ఎక్కువ. ఎక్కడ కోపం, నేను ఎక్కడ చూపించాను కోపం? నా ఆర్కెస్ట్రా మీద, నా సింగర్ మీద చూపిస్తాను. నా వర్క్లోనే నాకు పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. టైమింగ్స్ కానీ ఇవన్నీ నేను చాలా చెన్నై నుండి వచ్చిన వాళ్ళం మేము. చెన్నైలో అల్టిమేట్ అన్ని టైమింగ్స్ అనమాట. అక్కడ ఒక డ్రైవర్ దగ్గర నుండి ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి అందరూ అల్టిమేట్ టైమింగ్స్ అలా ఫాలో అయ్యేవాళ్ళం టైమింగ్స్. అది అలవాటు మాకు. చెన్నైలో ఉన్నవాళ్ళు కదా ఏంటి తెలుసు, ఇంకోటి అందరూ అనుకోవాలి పాప నా గురించి వేరే అనుకుంటున్నారు. ఎంఎస్వి గారిని ఎంఎస్వి అంటే గార్లు గీళ్ళు అనడం మాకు అలవాట్లేదు అసలు. అలా అంటే మా మనిషిగా అని అనుకుంటూ అలాగే ఒక ఫ్రెండ్ లాగా అనుకుంటూ చెప్పుకునేవాళ్ళం. ఇక్కడ వచ్చేసరికి నేను ఒక ఇళయరాజా అంటే ఏంటి అంత పెద్ద మహానుభావుని ఏంటి ఇళయరాజా అంటాడేంటి అని కొంతమంది పాపం. నో, అది ఉద్దేశం మట్టుకు అది కాదు. మాకు చెన్నైలో అలవాటు అలాగే ఎప్పుడు వాళ్ళ పేర్లతో పిలిచి అలాగే. వాళ్ళ గ్రేట్ పీపుల్ యూనో. ఎంత వాళ్ళందరి దగ్గర నేర్చుకున్నాం మేము ఎన్నో. ఎంఎస్వి గారు అంటే ఓ మై గాడ్, మహానుభావుడు. ఎటువంటి పాటలు, ఎటువంటి మ్యూజిక్ అవన్నీ నేర్చుకుని మేము హీరోస్కి, ఇప్పుడున్న హీరోస్ కింద చేయగలిగామంటే, మాస్ మ్యూజిక్ చేయగలిగామంటే ఈస్ అల్టిమేట్ ఎంఎస్ విశ్వనాథన్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ నో మోర్ అని తెలిసేటప్పుడు మీరు ఎన్నో సాంగ్స్ మీ మ్యూజిక్ డైరెక్షన్లో పాడారు కాబట్టి అది కొంచెం మీరు ఇప్పుడు చెప్తున్నా కూడా మళ్ళీ నాకు ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. ఆయనకి ఇక్కడ ప్రతి పాటలో జీవిస్తూ ఉంటాడు మా బాలసుబ్రహ్మణ్యం గారు. మా అన్న అతను లైక్ ఏ బ్రదర్ యూనో. అంత ఇంటిమెసీ నాకు బాలు గారు అంటే. అఫ్కోర్స్ తిట్టుకుంటాను నేను, బాలుని తిడుతుంటాను నేను, ఒక బ్రదర్ లాగే. అంతేగాని ఆయన మీద కోపంతో కాదు, ద్వేషంతో కాదు. బట్ అటువంటి హ్యూమన్ బీయింగ్ ఇట్స్ గ్రేటెస్ట్ అంతే. ఎన్ని విషయాల్లో ఆయన దగ్గర కోపం చూడలేదమ్మా నేను. ఇప్పుడు మేమున్న కొంచెం టెన్షన్ పడుతుంది, ఆర్కెస్ట్రా అంత ఇరిటేషన్గా ఉంటుంది మాకు. ఆయన అంత ఫ్రెష్గా ఉంటాడు తెలుసు. ఎప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కడికి ఉంటాయి ప్రాబ్లమ్స్, కానీ ఎప్పుడు ఆయన వెలుగొచ్చలేదు బయటికి. ఆయన ప్రాబ్లం ఉన్నట్టు ఫేస్లో కూడా కనిపించదు. అంత సిన్సియర్. పాట అంటే ప్రాణం. అది ఏ పాటనా కానీ పాట పాడాలి. అలాగే నా పాటలన్నీ ప్రాణం పెట్టి పాడాడు. నేను కంపోజ్ చేసినప్పుడు ఏ ఫీల్ అనుకుంటానో ఆయనకి అర్థమైపోతుంది. ట్యూన్ వినిపించేటప్పుడు నేను రాజు ఇద్దరు వినిపిస్తాను. నేను గిటార్ వాయిస్ రాజు. ఇప్పుడు అందం హిందోళం అదరం తాంబు ఇలా వినిపిస్తాం మేము. నువ్వు పాడేస్తా అంటాడు నన్ను. సార్ ఎందుకు జోకులు, మీరు పాడండి సార్, మీరే కదా పాడాలి మాకు. అలాగా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవాడు బాలు గారు. ఎన్ని పాటలు. సార్ ఎప్పుడు కూడా అంటే యాజ్ ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు అంటే ఒక బ్రాండ్. సో ఒక అలాంటి పర్సన్ చాలామంది ఎన్నో న్యూ సాంగ్స్ కంపోజ్ చేసేటప్పుడు కానీ ఎంతోమంది అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ చాలా వరకు వాళ్ళ సాంగ్స్ని మీ చేతుల మీదుగా లాంచ్ చేయించాలనుకుంటారు. కొంతమంది సెంటిమెంటల్ చాలా మందికి చేశారు కూడా. ఈ నవ్వే డేస్లో ఈ మ్యూజిక్ ఇప్పుడు న్యూ జనరేషన్కి తగ్గట్టు చేస్తున్నారు అని మీరు ఎంకరేజ్ చేసే పర్సన్స్ ఎవరు? తను బేబీ అని ఒక సినిమా చేశాడు మ్యూజిక్, చాలా అద్భుతంగా చేశాడు ఆయన. తర్వాత ఇంకోటి వెంకటేష్ సినిమాకి మ్యూజిక్ చేస్తే సూపర్ హిట్ మ్యూజిక్, అదే గోదావరి గట్టు మీద. వీళ్ళందరూ నేను ఎంకరేజ్ చేస్తుంటా. చాలా బాగా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళంతా మ్యూజిక్. ఎప్పుడు పాట జనాలకి ఎక్కాలి. ఆడే మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా చెప్పాలంటే, వాడే విద్వాంసుడు. జనరంజకం అవ్వాలి పాట. నేను చేయాలంటే ఎన్ని 100 లక్షల రకాలు చేయొచ్చు, ఎవరికి ఎక్కని మ్యూజిక్ అది కాదు. వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి. నేల టికెట్లు ఇచ్చి జంప్ చేయాలి పాట అంటే, అలాగ ఉండాలి. అలా చేశాను నేను. దానికి నేను రాజ్ ఇద్దరం చేసాము, సక్సెస్ అయ్యింది. మీ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ వాటిలో మీ ఫేవరెట్ ఏంటి? నాకు పియానో చాలా ఇష్టం. అంటే ఐఎమ్ నాట్ పియానిస్ట్, నేను గిటారిస్ట్ అనమాట. బిగినింగ్ నుండి గిటార్ తోటే నేను వచ్చాను. నా ట్యూన్స్ కంపోజ్ చేయడం కానీ గిటార్ తోటి చేస్తాను. అలాగే పియానో కూడా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. చాలా అంటే అది పియానో అనేది కింగ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అంటారు. కింగ్ అది నేర్చుకుంటే ఇంకా
ఇంకా స్వర్గమే. అలా దాంట్లో అప్పుడప్పుడు అలా కూర్చొని అలాగా వేవ్స్లా ఊగుతుంటా. సార్ ఒక డైరెక్టర్కి స్టోరీ రాయాలి అంటే ఒక్కొక్క ప్లేస్లో కూర్చుంటే మంచి మంచి థాట్స్ వస్తూ ఉంటాయని అనుకుంటూ ఉంటారు కదా. సార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అలా ఉంటాయా? డెఫినెట్గా అమ్మా. అంటే డైరెక్టర్స్ కూడా ఈ మధ్య ఏం చేస్తున్నారు డైరెక్టర్స్, దే లిసనింగ్ ద సౌండ్ ట్రాక్స్, హాలీవుడ్ సౌండ్ ట్రాక్స్ సౌండ్ ట్రాక్ వింటుంటే కూడా విల్ గెట్ టన్స్ ఆఫ్ ఐడియాస్. అలా కూడా చేస్తున్నారు చాలామంది. మరి ఐడియా కావాలి కదా. మీకు మ్యూజిక్ డైరెక్టర్గా మీకు రావాలంటే ఏ ప్లేసెస్? నేను ప్లేసెస్ అంటారు మీరు? నోను, నాకు ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళను నేను. అంటే పొలివేరు దాటాను నేను, ఎక్కడున్నా అక్కడే. నాకు భయం అది. మరి వెళ్ళామనుకో, ఇప్పుడు ప్రొడ్యూసర్ అంత డబ్బులు ఖర్చు పెట్టి మాకు తీసుకెళ్తాడు, మొత్తం ఫ్లైట్ టికెట్లు, అక్కడ ఫుడ్ గిడ్డు రూములు ఎంత ఖర్చు అవుతుంది. అక్కడికి వెళ్ళి నేను ట్యూన్ రాలేదనుకో, నా పరిస్థితి ఏంటి, ఎంత గిల్టీగా ఉంటుంది అది. పాపం అంత ఖర్చు పెట్టారు, మనం ఏం ట్యూన్ చేయలేకపో, అది భయం నాకు. అందువల్ల నేను సార్ ఇక్కడే పెడతాను సార్ ప్లీజ్, ఇక్కడే చేస్తాను బట్టిపోతాను. అలాగా చేసి అన్ని సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ అలాగే చేసుకున్నాను. నాకైతే ఫ్యామిలీ ఇంటిమసీ ఎక్కువ, నాకు వైఫ్ పిల్లలు వాళ్ళతో ఎక్కువగా నేను ఉంటూ నా ప్రొఫెషన్ చేసుకుంటాను. అది సార్ మీకు 3 kidsలో మీకు చైల్డిష్, ఇప్పటికీ కూడా చైల్డిష్ అనిపించే కిడ్ ఎవరు? చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు అని అనిపించే వాళ్ళు ఎవరు? అల్లరి నాటి అనిపించే కిడ్ ఎవరు? కరెక్ట్ 3 క్యారెక్టర్లు ఉన్నాయి మీరు చెప్పేది. ఫస్ట్ క్యారెక్టర్ మా డాటరు, సెకండ్ క్యారెక్టర్ మా ఎల్డర్ సన్, బాగా తెలుగులోడు ఇదిగోడు, బాగా అల్లరి చేసేవాడు చిన్నోడు రోషన్ వాడు. ఇలా 3 టైపు. నాకు వాళ్ళతో ఫ్రెండ్షిప్, నాకు వీఆర్ ఫ్రెండ్స్. నాకు పిల్లలు కదా, అంతే కదా, యంగ్ అంతే. అలాగే వాళ్ళతో అంత ఇదిగా ఉంటాను నేను, ఫ్రెండ్లీగా. నాట్ ఓన్లీ మై సన్స్, ఈవెన్ సింగర్స్, ఎవరు అప్కమింగ్ సింగర్స్ ఎవరున్నా, నాకు తేజాంజలి నా అసిస్టెంట్ ఉంది, ఇంకోటి తిన్నాదని ఒక కీబోర్డ్ ప్లేయర్, వాళ్ళని కొట్టడం గెట్టడం అంత సరదాగా మేము ఫ్రెండ్సే. అలాగే మేము వర్క్ చేసుకుంటూ ఉంటాం. సార్ మీకు కోపం వస్తే ఏదో అంటారంట, ఏమంటాను చెప్పండి? కోపం ఏదేదో అంటాను ఒక టైం. కొన్ని సైలెంట్ వర్డ్స్ వస్తుంది. ఇప్పుడు చెప్తే దాన్ని మీరు సైలెంట్ టిక్ టిక్ అది పెట్టాలా. కోపం బాబోయ్ అయ్యోద్దమ్మా అవుతుంది, పగిలిపోద్దే. సార్ అంత ఎక్స్పెన్సివ్ ఇన్స్ట్రుమెంట్స్ని అలా ఎలా సార్? ఏది ఇన్స్ట్రుమెంట్స్నా? ఇన్స్ట్రుమెంట్ కాదు, పగలగొడతాం. పగలగొడతాం, ఎక్కడ పగలగొడతాం, ఊరికే మాటతో అంటాం అంతేగాని పగలగొడతాయి. అయ్యో ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా పగలగొడతాం, మనం బయలిపోతాం ఊరికే. అది ఎమోషన్ సౌండ్ అనమాట. ఆ కోపం ఈ సౌండ్తో బయటికి వెళ్ళిపోద్ది, అది పగిలిపోద్ది రైట్ అంటే. అంటే ఆ కోపం వెళ్ళిపోయింది, బుస్ అవుట్. సార్ దాంతో కూడా ఏదైనా ఒక మ్యూజిక్ చేద్దామా? నెక్స్ట్ తిట్లతో చేద్దాం. అది ఓన్లీ కోటి సార్ నా వాయిస్ తోట చేద్దాం. కోటి సార్ వాయిస్, కోటి సార్ వర్డ్స్. అమ్మాయి గుర్తుపెట్టుకో, నెక్స్ట్ సాంగ్ చేద్దాం. సో అలా రావాలి, అది కూడా ఒక ట్యూన్ సార్, తప్పకుండా. సూపర్ సార్. ఇప్పటికి మీ సాంగ్స్ 90s సాంగ్స్ అన్నీ కూడా ఇప్పటికి ఇన్స్టాగ్రామ్లో కానివ్వచ్చు, డిజిటల్లో బాగా రీక్రియేట్ చేస్తూ ఆ సాంగ్స్ని రీల్స్గా చేసే సాంగ్స్ ఏమైనా విన్నారా మీరు? చాలా ఉన్నాయి, చాలా పాటలు. అసలు ఇంకోటి చాలా తమాషాగా చేశారు, ప్రియరాగాలే సాంగ్ కదా, అది మామిడికాయలు తోటలో మామిడికాయలు పట్టుకొని హే హే అంటాడు గ్రూప్, తమాషా వద్దు అది. అలాగే ఫన్ కదా, చూస్తారైతే ఇన్స్టెంట్ ఫాలో చూసి నవ్వుకుంటాం, ఏముంది. ఇంకొకసారి ఆడియన్స్ అందరికీ కూడా, అండ్ ది ఆరెంజ్ హోటల్ వాళ్ళు ప్రెజెన్స్ చేస్తున్నారు, అండ్ లాట్ ఆఫ్ అంటే బుక్ మై షోలో కూడా ఆల్రెడీ టికెట్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఉన్నాయి కదా, అయిపోతున్నాయని చెప్తున్నారు అంతా లాస్ట్ స్టేట్లో. ఎందుకంటే రెస్పాన్స్ చాలా బాగుందమ్మా. ఎందుకంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం ఓడియం బై ప్రిజం, మా జగదీష్ గారు, చిత్ర గారు, అలాగే వాళ్ళ టీం అందరూ మొత్తం టోటల్గా ఎంతో చక్కగా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక కంపోజర్ మ్యూజిక్ డైరెక్టర్ షో చేయటం అది సామాన్య విషయం కాదు. మ్యూజిక్ డైరెక్టర్ షో అంటే దానికి చాలా ఉంటాయి. కానీ నేను ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్, అంటే వాళ్ళకి ఏంటంటే నేను మళ్ళీ ఆడియన్స్కి వెళ్ళాలి, నా పాటలు అందరూ ఎంజాయ్ చేయాలి, యంగర్ జనరేషన్ ఎంజాయ్ చేయాలి. దట్స్ వాట్ నేను వాళ్ళు అడగగానే నేను ఇమీడియట్గా ఒప్పుకున్నా, తప్పకుండా చేద్దాం అని. అలాగే ప్రిజం ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్ టు అంటే ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. సార్ మ్యూజిక్ లవర్స్ అందరూ అండ్ అలానే ఆడియన్స్ అందరూ మీ దగ్గర నుంచి ఒక ప్రామిస్ అడగమని చెప్పారు. ప్రామిస్ అడిగేమంటారా? ఏంటి కరెక్ట్గా చెప్పు, నిజమైన ప్రామిస్ అంటే వాళ్ళు భయం వేస్తాను నాకు. లేదు, ప్రామిస్ అడిగారు, ప్రామిస్ చేయాలి మీరు.
అంటే ఈ ఈవెంట్ ఇప్పటితో ఆగిపోకుండా ఆ, మాకు ఎవ్రీ టైం ఈవెంట్స్లో మీరు కోటి సార్ పార్టిసిపేట్ చేస్తూ తప్పకుండా ఆర్గనైజ్ చేస్తూ చెయ్యాలి తప్పకుండా ప్రామిస్ అంతే. తప్పకుండా Yes. మళ్ళీ భూమి మీద లేదు ప్రామిస్. లేదు నీ చేతి మీద వేస్తానుగా పింకీ ప్రామిస్ లేదు. లేదు ఏ ఒక్కసారి చెబితే సున్నా 100 వాటి సున్నా మరి అది ఒకసారి చెప్తే మనం అంతే మాట మీద ఉంటాం. సో చూస్తూ ఉంటాం ఒక యుఎస్ఏ కాదు ఒక ఐ లవ్ దట్ నాకు చాలా ఇష్టం అలా షోలు చేయాలని ఇష్టం ఆడియన్స్ తోటి స్టేజ్లో వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఉంటుంది చూసావా ఎంత కష్టపడి మేము చేసాము. అఫ్కోర్స్ రాజు లేడు ఇప్పుడు నాతోటి, వాడు లేకపోయినా నా పక్కనే ఉంటాడు రాజు ఎప్పుడు. కానీ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఓవర్వెల్మ్ మొత్తం ఒళ్ళంతా కదిలిపోతుంటుంది. అరే ఇంతగా చేస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ అని. నేను యూఎస్లో అయితే చాలా ప్లేసెస్లో నేను ఫీల్ అయ్యాను. కోర్స్ ఈ 18th నేను చేయబోయే షో మటుకు తప్పకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు, నా సింగర్స్ని, నా ఆర్కెస్ట్రాని. మేము కేవలం దీన్ని మళ్ళీ కోటి అంటే ఏంటి, నా పాటలు ఏంటి అని చూపిద్దామని వస్తున్నాను నేను. అందరూ ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసి అందరూ వచ్చి ప్రతి పాటకి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ నెక్స్ట్ ఫర్దర్ షోస్కి నాకు చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ గ్రాండ్ సక్సెస్ చేయాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ సక్సెస్ అవుతుంది సార్, బికాజ్ మేమందరం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. 90 సాంగ్స్ 20 సింగర్స్ అన్ని జనరేషన్స్ మిక్స్ చేస్తున్నటువంటి ఒక ఎక్సలెంట్ ఈవెంట్. యా ఎగ్జాక్ట్ సార్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి మీ పార్ట్నర్ మీ రాజు గారి కోసం ఒక ఫ్యూ వర్డ్స్. మా రాజు చాలా మంచి అంటే పసిపిల్లవాడి మనసు అనమాట. వాడు ఎప్పుడు అంత చైల్డిష్ కిడ్డీ, నేను కిడ్డీగానే చూస్తాను వాడిని ఎప్పుడు. అంత వన్స్ వర్క్ చేసేసరికి వర్క్లో ఉన్నప్పుడు ఇద్దరు చాలా సీరియస్గా వర్క్ చేస్తాం. ఆయన ఆర్కెస్ట్రానంతా కండక్ట్ చేస్తూ హోల్ ఆర్కెస్ట్రాని కండక్ట్ చేసేవాడు. మేము మొత్తం ఇద్దరు కలిసి కంపోజ్ చేసుకునేవాడు, కండక్ట్ చేసేవాడు. నేను లోపల రికార్డింగ్ థియేటర్ కన్సోల్ దగ్గర కూర్చొని నేను రికార్డింగ్ అన్నీ నేను చూసుకునేవాడు. ఇలాగ మా కెరీర్ స్టార్ట్ చేసాం. అంటే చక్రవర్తి గారి దగ్గర మేము ఇద్దరు వర్క్ చేస్తూ ఆయన దగ్గర ఎన్నో సినిమాలు మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయటం. మా గురుగారు మాకు ఇచ్చేవారు, రై సినిమా చేయండిరా, ఈ పాటకి బ్యాక్గ్రౌండ్ చేయండిరా అని ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాడు. అలాగ మేము ఆ ఇంట్రెస్ట్ అలాగ పెరిగి ఇద్దరు కలిసి రాజ్కోటిగా ప్యాచప్ అయ్యి 84లో వి స్టార్టెడ్ అవర్ కెరియర్. 1984లో. ఓకే. తర్వాత 1995 వరకు ఇద్దరు కలిసి చేసి 10 years కలిసి చేసాం. తర్వాత మేము ఫ్రెండ్లీగా విడిపోయాం. అది కొంచెం ఎంతైనా డిస్టర్బెన్స్లు వస్తాయి కదా, సక్సెస్ అలా మిస్ అయ్యాం అంతే అనమాట. బట్ ఆ బాధ మాట నాకు ఇప్పటికీ ఉండిపోయింది. విడిపోకూడదు, ఎందుకో విడిపోయాం. ఆ టైము ఆ కాల ప్రభావం అలా చేసింది అంతే. గుడ్ ఫ్రెండ్షిప్. ఇప్పటికీ నేను రాజుని మర్చిపోలేను. ఈవెన్ వాళ్ళ డాటర్స్ అంతా ఇప్పటికీ నన్ను అంకుల్ అని ఎంతో ఆప్యాయంగా ఉంటారు. వాళ్ళ మిస్సెస్ గారు కానీ అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎప్పుడు నాకు వాళ్ళంటే నాకు దేవాల్ చాలా చాలా ఒక ఫ్యామిలీ లాగా నాకు వాళ్ళంతా. సో సారీ సార్, సో సారీ. అంటే అవన్నీ గుర్తుకొస్తాయి రాజుని తలుచుకుంటే. మేము ఎలా వచ్చాము, ఎలా వర్క్ చేసాము దోస్ డేస్. ఓ మై గాడ్, ఎవరు చూసుండ్రు ఆ వర్క్ స్టైల్, ఎవరు చూసుండ్రు. అంత హ్యూజ్ ఆర్కెస్ట్రా, హ్యూజ్ స్టూడియోస్, అంత పనిచేసేవాడు. ఇప్పుడు నేను ఒక్కడిగా మిగిలిపోయాను. నేను రాజు అంటే నాకు రాజు ఉంటే ఒక ఇద్దరు కలిసి విడిపోయినా కూడా వీఆర్ ఫ్రెండ్లీ. ఎప్పుడు మాట్లాడుకుంటుంటే ఏరా ఏం చేస్తున్నారు ఇలా మాట్లాడుకుంటాం మేము. కానీ కలిసి వర్క్ చేయటం అంటే అయిపోయింది. మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది అని అనుకున్నాం. బట్ అది ఎందుకో కరెక్ట్గా ఫిక్స్ అవ్వలేదు. ఆయన ఎక్స్పెక్ట్ చేశారు కానీ అది కుదరలేదు. ఎందుకు సరే ఇంకేం చేస్తాం, టైం దేనికన్నా మా కాలం. ఇప్పుడు ఇంత సక్సెస్ మేము ఇవ్వగలిగా ఉంటే మాకు టాలెంట్ ఉండొచ్చు, కానీ కాలం కూడా కలిసి రావాలిగా. అలా మాకు కలిసి వచ్చింది. 84 స్టార్ట్ అయింది, 87 నుండి అందుకున్నాం మేము. యముడుకు మొగుడు, తర్వాత అన్ని కృష్ణరాజు గారి సినిమాలు, కృష్ణ గారే ఫస్ట్ మాకు ఎంకరేజ్ చేసింది. నా పిలిపే ప్రపంచం అనే సినిమాతో నన్ను రాజుని ఎంకరేజ్ చేశారు. ఆయన పిసి రెడ్డి గారు డైరెక్టర్. దాన్ని ఆయనే మమ్మల్ని ఫస్ట్ డైరెక్టర్ మాకు. ఆయన లక్కీ హ్యాండ్, ఎంత బ్లెస్సింగ్స్ ఇస్తారు అందరూ. మేము ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు మా నాన్నగారు ఇద్దరు ఉన్నారు కదా, ఒక సాలూరు రాజేశ్వరరావు, ఒక టీవీ రాజు గారు.
వాళ్ళ వెటర్నర్స్ గ్రేటెస్ట్ కంపోజర్స్ వాళ్ళ పిల్లలుగా మమ్మల్ని అందరూ బ్లెస్ చేసేవారు. ఆత్రేయ గారు కానీ, వేటూరు గారు, ఇంకా భువనచంద్ర అఫ్కోర్స్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఇంకా వీటూరి గారిని ఒక రైటర్ ఉండేవారు అప్పట్లో. అలాగే నారాయణ రెడ్డి, సి నారాయణ రెడ్డి గారు, ఇంతమంది మా పెద్దోళ్ళతో పనిచేసాం. వాళ్ళందరూ బ్లెస్సింగ్స్. మరి రాజు గారి కోసం ఒక్క సాంగ్ ఏదైనా డెడికేట్ చేస్తారా? రాజు కోసమా? ఏరారోయ్ సూర్యుడిని జాబిల్లి వాటేసుకుంది, ఏరారోయ్ తారన్న నాన్న తాగినోళ్ళ దరనాన్న దన్నడే దండడే రన్నడే నన్నడే నన్నడే నన్నానా, ఏరారోయ్ సూర్యుడిని జాబిల్లి వాటేసుకుంది. అది ఇది నేను రాజు చిరంజీవి గారి కోసం ఆయన పాడతానన్నాడు ఈ పాటని. ట్యూన్ చేసి వినిపిస్తే నాకు పై పెడుతున్నారు పాడారు. చిరంజీవి గారు పాడతారని చేసాం ఈ పాట ఎరారోయ్. తర్వాత మళ్ళీ మా బాలు గారు పాడారు అనుకో, ఆఫ్ కోర్స్. సార్ వెయిటింగ్ ఫర్ October 18th. ఎస్, ఇంకా ఫ్యూ టికెట్స్ మాత్రమే మిగిలిన్నాయి. హరియప్ చాలా తొందరగా. అండ్ మంచి సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా. నాకైతే హైదరాబాద్ మీద చాలా నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే దే ఆల్ మ్యూజిక్ లవర్స్. డెఫినెట్గా నా మ్యూజిక్ రాజ్కోటి మ్యూజిక్ అంతా వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకి వాటిలన్నిటి మళ్ళీ బయటికి అలా తెచ్చి మళ్ళీ లోపలికి పంపించేస్తాను. అంతే. మళ్ళీ మాట కూడా ఇచ్చారు. అదే కంటిన్యూస్గా చేస్తాను. ఎస్, ఇది నా ఈ షోని అందరు హిట్ చేయాలి. హిట్ చేస్తే నేను మొత్తం కంప్లీట్ స్టేట్ తిరుగుతా కంప్లీట్గా. మా వైజాగ్ ఐఎమ్ రెడీ. నేను ఇక మ్యూజిక్ మానేస్తాను, నాకు వద్దు, ఓన్లీ షోసే చేస్తాను. అంతే అంతే. సూపర్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. Thank you sir. Love you all. God bless you all. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.